ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడీ వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లారు. విషయం ఏంటో చెప్పండి, నేను డాడీకి పోస్ట్ చేస్తాను. డబ్బులు అవసరం లేదు. చాలా ఎమర్జెన్సీ అని అడిగారు కదా, మరి ఇప్పుడు వద్దంటారేంటి? నిన్న డాడీ అన్న మాటలకు మళ్ళీ చిన్నబుచ్చుకున్నారా ఏంటి? నో నో నో, మరి లక్కీలీ అమౌంట్ అడ్జస్ట్ అయింది, అందుకే వద్దంటున్నాను. అవునా? సార్కి ఆ విషయం చెప్పాలని వచ్చాను. నేను చెప్తానులేండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకు? నిన్న మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి సార్ ఒప్పుకున్నారు, లేదంటే ఎస్ చెప్పేవారు కాదు. అందుకు ఇట్స్ ఓకే. ఎదుటివారి ప్రాబ్లంలో జెన్యూనిటీ ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే మీ క్వాలిటీ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. మీ గురించి కూడా నేను మాట చెప్పాలి. డబ్బు అడ్జస్ట్ అయిందని మీరు సిన్సియర్గా వచ్చి చెప్పేశారు. మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే అవసరం తీరిపోయినా కూడా ఛాన్స్ తీసుకుని అమౌంట్ని వాడుకునేవారు. మీలా ట్రాన్స్పరెంట్గా ఉండడం అందరికీ పాసిబుల్ కాదు. మీరు గ్రేట్ శ్రీకర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, షల్ ఐ లీవ్ నౌ? యా ష్యూర్. బాయ్. బాయ్. 1 minute. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందా? నో మ్యామ్. దెన్ కమ్ హియర్. షూర్. డాడీ వాళ్ళు ఇంకాసేపట్లో వచ్చేస్తారు, కాసేపు ఉండండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే మ్యామ్. చేతులకు మెహందీ ఉంది, మీకు కాఫీ జ్యూస్ ఆఫర్ చేయలేకపోతున్నాను. అయ్యో, నో ప్రాబ్లం. చిన్న వర్క్ చెప్తాను, ఏం ఫీల్ కారు కదా? చెప్పండి. ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఉంది, 2 గ్లాసులు తీసుకొని రండి, ఇద్దరం తాగుదాం. ఓకే మ్యామ్. యా. మ్యామ్, మెహందీ ఉన్న చేతులతో పట్టుకుంటే మెహందీ డిస్టర్బ్ అయిపోతుంది. మీరేమైనా తాగించగలరా? ఎందుకు ఆలోచిస్తున్నారు? అడగరానిదేదో అడిగినట్టు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ థింగ్స్ కదా. నేనేం ఫీల్ కాను. మీరు తాగిస్తానంటే ఐమ్ ఓకే. 1 minute మ్యామ్. ఇప్పుడు తాగండి. పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు. మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. నేను మీకు జ్యూస్ తాగించడం కామన్ థింగ్ కాదని, చిన్న విషయం కాదని నా ఫీలింగ్. మీకు ఇప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, తాగండి. మీ ఇలా ఆలోచించడం చాలా తక్కువ మంది మగాళ్ళ దగ్గర ఉంటుందేమో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కూర్చొని తాగండి. షూర్.
పదండి మావయ్య. డబ్బుల విషయం ఏమైందండి? ఓనర్ గారు ఇందాక కూడా కాల్ చేశారు. నానా తిట్లు తిడుతున్నారు. మీరు కట్టకపోతే నన్ను కట్టమంటున్నారు సార్. తెచ్చాం సార్. తీసుకోండి సార్. లెక్క చూసుకోండి సార్. సరిపోయాయి సార్. నా వలన మీరు మాట పడాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోకండి సార్. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా సార్. నేను కూడా జీతం కోసం పనిచేస్తున్నవాడిని మీలా. 5,000 10,000 అంటే ఏదో రకంగా సర్దగలను గాని 10 లక్షలంటే మాటలా చెప్పండి? నిన్న కోపంలో నానా మాటలు అనేశాను. ఏమనుకోకండి సార్. మీరన్నట్టు డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఈ డబ్బు కోసమే సమాజంలో నేరాలు ఎక్కువైపోతున్నాయి. డబ్బు డబ్బు నువ్వేం చేయగలవు అని అడిగితే నేను తల్లిదండ్రులను పిల్లలను వేరు చేయగలను, అన్నదమ్ములను విడగొట్టగలను, స్నేహితులని దూరం చేయగలను, కోటీశ్వరులని పేదవాళ్ళని చేయగలను, అధికారంలో ఉన్న వాళ్ళని దించగలను, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని అందంట. డబ్బుకి అంత పవర్ ఉంది. మావయ్య గురించి మీకు ముందే చెప్పాను. బాగా బ్రతికిన మనిషే తప్ప ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేనివాడు అని. కాని పరిస్థితులు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తాయో తెలీదు కదా. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాను సార్. అలాగే సార్. నేను ఈ డబ్బుని ఓనర్ గారికి అప్పగించొస్తాను. మీరు మీ పనిలో యాస్టీస్గా కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరతాను. మావయ్య, జరిగిన దాని గురించి ఇంకా మనసులోంచి తీసేయండి. ముందులా హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకోండి, సరేనా? నేను బయలుదేరతాను. అమ్మా, నీలాంటి మంచి మనసున్న ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఉండాలమ్మా. కూతురుగాను, కోడలుగాను, అక్కగాను, చెల్లెలుగాను ఉంటే ఆ కుటుంబం ఎంతో అదృష్టం చేసుకున్నట్టు అవుతుందమ్మా. పరిస్థితుల కారణంగా ఆ అదృష్టాన్ని మేం దూరం చేసుకున్నాం. వీలైనంత త్వరగా నువ్వు శ్రీకర్ కలిసిపోవాలమ్మా.